రిషి గారు నమస్తే అండి. మరి ఈరోజు ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటండి? నిజంగా ఇది జరిగిందని అనుకుంటున్నారా? జరిగిందా ఏంటండి? 100% కళ్ళకి కట్టినట్టు అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే, అప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గాబట్టి, ఒక పక్క ఆడబిడ్డల పుస్తెలు పుటుక్కున తెగిపోతున్నా కూడా, ఎక్కడా గూడా వాళ్ళు మా పుస్తెలు నిలపండి మహాప్రభు అని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి వైనం. అసలాయన ఎలక్షన్‌లో ఏమని చెప్పారండి? సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను ఆడబిడ్డల కోసం అని చెప్పారు. అధికారంలోకొచ్చినాక ఏం చేశారు? చీప్ బ్రాండ్స్ నాసిరకం మందును విచ్చలవిడిగా సప్లై చేసి ఇష్టారాజ్యంగా ఎక్కడా కూడా ఒక్క పేమెంట్ కూడా ఆన్లైన్ లేదు, మొత్తం మాన్యువల్గా తీసుకోవడం జరిగింది. అంటే ఏంటి? వీళ్ళు దోచుకోవడానికి వీళ్ళు అక్రమంగా సొమ్మును దోచుకోవడం కోసం మాత్రమే ఆన్లైన్ పేమెంట్ లేకుండా మాన్యువల్గా తీసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు లిక్కర్ స్కామ్ అనేది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చెప్తూ ఇది చాలా చిన్నది, ఆంధ్రాలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి కంపేర్ చేసుకుంటే కనుక ఇది చిన్న ఐస్ క్యూబ్ లాంటిదని చెప్పారు. అంటే ఎంత దారుణంగా జరిగిందో సమయం వచ్చినప్పుడు తెలియజేస్తానని కూడా చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే ఎంత దారుణమైనటువంటి కుంభకోణం ఇక్కడ జరిగింది అనుకోవాలి. స్వయాన ఒక ఎక్స్ సీఎం గారే ఈ మాట అన్నారు అంటే ఎంత మ్యాటర్ వాళ్ళ దగ్గర ఉంటే అంటారు. ఆయన ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బయట పెడతానన్నారు. ఇకపోతే ఈ రాష్ట్రంలో జరిగింది ఖచ్చితంగా ఇది 100% జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంతమంది ఆడబిడ్డల పుస్తెలు తెగిపోయినా కూడా మేము దోచుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామన్న రీతిగా కల్తీ సారా తాగి రంగారెడ్డిగూడలో ఎంతమంది ఆడబిడ్డల పుస్తెలు తెగిపోయినాయండి ఆ రోజు. ఇంకొక వైపు ఎక్కడ చూసినా కానీ చిన్న 25 సంవత్సరాల పిల్లలు నాసిరకం మందు తాగి వాళ్ళ ఆ వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి చిన్న మెదడు పంచాయక ఇష్టారాజ్యం ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు చేయటం కానివ్వండి, అత్యాచారాలు చేయటం కానివ్వండి, గొడవలు పడటం కానివ్వండి, హత్యలు చేయటం కానివ్వండి, వీటన్నిటికి ప్రేరేపించినది జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి నాసిరకం మందు కాదా? ఇంతమంది యువతని బలి తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన నాసిరకం మందు కాదా? ఇకపోతే ఆడబిడ్డల పుస్తెలు ఒక ఇంటికి యజమాని దిక్సూచిగా ఉండి పెద్ద దిక్కుగా ఆ కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి మద్యానికి బానిసైపోయి ఆయన ఆరోగ్యం క్షీణించి లిక్కర్ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిని మంచాన పడి శుష్కించి చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇంటి పెద్ద పోతే ఆ ఇంటి ఆడబిడ్డ అంటే ఆ భార్య విధవరాలిగా ఆ పిల్లల్ని పోషించుకోలేక నడి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని నడి రోడ్డు పాలు చేసి దిక్కులేని అనాథలుగా ఆ బిడ్డలు మిగిల్చినటువంటి ఘనత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిది కాదా? ఈరోజు ఎవరు ఆయన ఇంత పెద్ద స్కామ్లో ఈ రకంగా రాష్ట్రంలో మా ఆడబిడ్డల పుస్తెలు తెగడానికి కారణమయ్యి మా యువత భవిష్యత్తు నాశనం చేయడానికి కారణమయ్యి చాలామంది ప్రాణాలు బలి తీసుకొని చాలామంది బిడ్డలకు లివర్ చెడిపోయి ఈరోజు ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలామంది చిన్న మెదడు చెడిపోయి బ్రెయిన్ స్ట్రోక్లో గురయ్యి వాళ్ళ ఆరోగ్యంలో ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఎవరో మిథున్ రెడ్డి ఎంపీ, గౌరవ ఎంపీ. ఇలాంటి వ్యక్తికి ఇట్లాంటి దిక్కుమాల దరిద్రుడు టిక్కెళ్ళు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి ఎవడయ్యా అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎవడైనా ఒక మంచి వ్యక్తిని ప్రజాభిష్టం మేరకు అతని గుణగణాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎంపీ అయినా ఎమ్మెల్యేని టికెట్లు ఇస్తారు. కానీ ఈయన అలా కాదు. ఎవడైతే బాగా దోచుకుంటాడు, ఎవడైతే బాగా హత్యలు చేస్తాడు, ఎవడైతే రాష్ట్రాన్ని దోచుకోవడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉంటే అలాంటి వాడిని తీసుకుని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా టికెట్లు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ఈయన జైల్లో ఉంటే ఏంటి స్పెషల్ రూమ్ అంట, వాకింగ్ షూ అంట, న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్, ఇంకేంటి ఏసీ అంట, ప్రోటీన్ పౌడర్స్ అంట, బయట నుండి ఫుడ్ 3 పూట్ల ఈయన తిని మెక్కి మళ్ళీ ఇంకా ఏమి నాశనం చేయాలో చేసుకోవడానికి ఇంకా నయం పబ్బులు పక్కన ఏంది అమ్మాయిలను తీసుకొచ్చి పెట్టండి అయ్యానని చెప్పి అడగలేదు. అంతవరకు సంతోషం. ఏది గతంలో రాష్ట్రానికి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి నాయకుడు అక్రమంగా మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయనకి స్కిన్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా డాక్టర్ సూచించినా కూడా మీరు అక్కడ ఒక ఏసీ అట్లీస్ట్ ఎయిర్ కూలర్ని సప్లై చేయమని అడిగితే మీరేమన్నారు? మీ గుడివాడ గుట్కాగాడు ఏం వాగాడు? దోమలు కొడుతున్నాయంటే ఏంది రంభావరుసులు వస్తారా అన్నాడు. ఇప్పుడు ఆయనకు వాస్తవంగా స్కిన్ అలర్జీ ఉంది. కార్మ ఎవరిని వదిలిపెట్టదు. గుట్కా గుర్తుంచుకో, నువ్వు కూడా మిథున్ రెడ్డి. ఎవడు తప్పు చేసినవాడు ఎవడైనా సరే చట్టానికి ఎవడు కూడా అతీతుడు కాడు. తప్పు చేసినవాడు ఖచ్చితంగా
జైల్లో కూర్చోవాల్సిందే, తినాల్సిందే చెప్పకూడు.